హాయ్ ఫ్రెండ్స్, మనమందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి ఆ ఆరోగ్యం కోసం మేము 5 రకాల సిరిధాన్యాలతో వెరైటీ వంటకాలు చేసుకుంటూ హెల్దీ అండ్ క్రేజీగా ఉండడానికి ఒక ఛానల్ ఇంట్రడ్యూస్ చేశాం. అది మా కోనసీమ కిచెన్. ఇందులో మనం వెరైటీ వంటకాలు చూద్దాము. ఇవాల్టి మన ఫస్ట్ వెరైటీ వంటకం కొర్ర బియ్యంతో పన్నీర్ బిర్యానీ. దానికోసం కావాల్సిన పదార్థాలని ఇప్పుడు చూసేద్దాం. మనకు కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ పదార్థం పన్నీర్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు, సన్నగా తరిగిన టమాటాలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ మనకు ఫ్రైకి సరిపడా, నెయ్యి మనకు ఫ్రైకి సరిపడా, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, చక్కెర, కారం, ఉప్పు, పసుపు. బిర్యానీ మసాలాలో ఇలాచీ, లవంగం, మిరియాలు, చెక్క, పువ్వు, ఆకు. ఇంకా కొర్ర బియ్యం మనం ముందుగానే 2 గంటల ముందు నానబెట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి. డాల్డా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో వాటర్ పెట్టుకుని ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వచ్చినప్పుడు, వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు అందులో మనం ఇలాచీలు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, చెక్క వేసుకుని బాగా మరిగేటట్టు చేసుకోవాలి. ఇంకా మనము అన్నంలోకి కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉప్పు బాగా మరిగి వాటర్ మరిగిన తర్వాత అందులో కొర్ర బియ్యం వేసుకుని అన్నం ఉడికించుకోవాలి. మనం అన్నంని 80% మాత్రమే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ గ్రేవీ చేశాక దమ్కి వేసేటప్పుడు మనం కొన్ని వాటర్ వేసి అందులో పెడతాం కాబట్టి ఆ 20% ఏదైతే ఉందో ఆ కన్సిస్టెన్సీ మళ్ళీ ఉడికిపోతుంది. కాబట్టి మనం ఓన్లీ 80% మాత్రమే ఇందులో మనం కుక్ చేసుకుంటాం. మనము అది కుక్ అయ్యేలోపు మ్యారినేట్ చేసుకుందాం పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 కప్ కర్డ్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలతోటి ఒక ఫ్రైడ్ ఆనియన్స్ లాగా తయారు చేసుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ సగం మనము ఇందులోకి వేసుకోవాలి. ఎప్పుడైనా సరే బిర్యానీ టేస్ట్ వచ్చేదే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ తోటి. తర్వాత కొత్తిమీర సరిపడా వేసుకోవాలి కొద్దిగా. తర్వాత మనకు కసూరి మేతి అని దొరుకుతుంది, అది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో ఆ కసూరి మేతిని బాగా నలిచి మనం ఆ కసూరి మేతిని కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి మ్యారినేషన్కి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు మీరు టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకోండి, లేదా నార్మల్గా తీసుకోవాలి అని అనుకున్న వారు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ చక్కెర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1
పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి. బాగా ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేసుకొని ఇక్కడ ఏ లంప్స్ లేకుండా మనకు బాగా అంతా మిక్స్ అయిపోయి టేస్ట్ కరెక్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని బాగా పన్నీర్ అంతా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ని మనం ఒక 20 to 30 minutes వరకు అలానే పెట్టాలి. సో దట్ పన్నీర్లోకి మన గ్రేవీ అంతా ఏదైతే మిక్స్ చేసామో కర్డ్ తోటి అది వెళ్ళి మనకు బాగా పన్నీర్ టేస్ట్ రావడం కోసం. ఒక్కసారి మన బాయిల్ అవుతున్న రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కొద్దిగా కుక్ అయింది. ఇంకొద్దిగా కుక్ అయ్యాక దాన్ని ఆఫ్ చేసేద్దాం. మనకు కొర్ర బియ్యం అనేది కుక్ అవ్వడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో అది చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ మనము దమ్ బిర్యానీ కాబట్టి ఒక 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వాటర్ వంపేసి పెట్టుకుంటే మనము మ్యారినేట్ చేసుకునే టైంకి వేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని బాగా ప్యాన్ హీట్ ఎక్కాలి. ప్యాన్ హీట్ ఎక్కాక పొయ్యిని సిమ్లోకి చేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి. మనకు బిర్యానీ అనేది నెయ్యి లేకుండా మంచి వాసన రాదు, మంచి టేస్ట్ రాదు. కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇలాచి, లవంగం, మిరియాలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా చెక్క కూడా వేసుకోవాలి. ఇవన్నీ మనము అన్నంలో కూడా ఎందుకు వేసుకున్నామంటే మన అన్నం ఏదైతే ఉందో అది ఆ బిర్యానీ ఫ్లేవర్ తీసుకోవాలి కాబట్టి మనము ముందుగానే ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఉంది కదా, ఆ ఉల్లిపాయని వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. అది వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
మనం అది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి వచ్చే పచ్చి వాసన పోయే వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి. అవి బాగా వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో ఉంది కదా, ఆ టమాటో వేసుకోవాలి. మనం టమాటో వేసుకొని కలుపుకున్న తర్వాత ఎక్కువసేపు మగ్గనివ్వక్కర్లేదు, ఎందుకంటే మనం అన్నీ వేసేసరికి టమాటో అనేది చితికిపోయినట్టు అవుతుంది. అలా అయితే టేస్ట్ పోతుంది. కాబట్టి టమాటో వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసరికి అది మెత్తబడిపోతుంది. తర్వాత దాంట్లోకి మనము కొత్తిమీర వేసుకోవాలి. ఏ వంటకం అయినా సరే కొత్తిమీర లేకుండా టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు మనము బిర్యానీలోకి మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు మనకు సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే అన్నంలోకి వేసుకున్నాము, పన్నీర్ మ్యారినేషన్లోకి వేసుకున్నాము. కాబట్టి ఎక్కువ కాకుండా మనకు సరిపడా ఎంత అవసరం అవుతే అంత చూసుకొని గ్రేవీలోకి వేసుకోండి. తర్వాత కారం 1 టేబుల్ స్పూన్ వేయండి. కొద్దిగా కారం ఎక్కువ తినేవారైతే 1.5 వేసుకున్నా పర్వాలేదు. షుగర్ ఎందుకు వేస్తాము అంటే మనము ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ ఏదైతే స్పైసీనెస్ ఉందో అది దాంతో బ్యాలెన్స్ అవ్వడం కోసం షుగర్ వేస్తాం. సో షుగర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మిరియాల పొడి 1, గరం మసాలా కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కారం ఎక్కువగా అనిపిస్తుంది మనకు. సో దాంతో టేస్ట్ మొత్తం పోతుంది మరి ఎక్కువ వేసుకుంటే. మిరియాల పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది లెమన్ పిండుకోవడం ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో ఇష్టపడేవారు ఏం చేయొచ్చు అంటే పన్నీర్ మ్యారినేషన్లో కొద్దిగా లెమన్ పిండుకున్నా కూడా మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ బాగా కలిసాక మనకు ఆయిల్ బయట పడుతుంది కాబట్టి మన గ్రేవీ అనేది బాగా రెడీ అయిందని తెలిసింది. కానీ మనము అన్ని మసాలాలు వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన రాకుండా కొద్దిగా మనం వాటర్ వేసుకుని కొద్దిగా ఒక చిన్న ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అండ్ వాటర్ కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు, మనకు జస్ట్ అది మునిగేదాకా వేసుకోవాలి అంతే. అంటే ఒక 1/2 కప్ కూడా పట్టదు. సో కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా ఉడుకు పట్టింది కదా, సో మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్ ఒకసారి. ఎందుకంటే మనము దమ్ బిర్యానీకి వేసినప్పుడు కింద గ్రేవీ ఉంటుంది, పైన లేయర్స్లో అన్నం వేస్తాం కదా. సో అలానే ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఆఫ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనం అన్నం వేసేలోపు కింద మాడిపోదు గ్రేవీ. ఇప్పుడు మనము ముందుగానే అన్నం అయ్యి ఆఫ్ చేసుకున్నాం కదా, ఆ అన్నంని బాగా వాటర్లో ఉడగొట్టుకోవాలి. ఆ ఉడగొట్టుకుని ఆ అన్నంని మనం ఇక్కడ లేయర్స్ లాగా వేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవి కొర్ర బియ్యం కాబట్టి చిన్నగా ఉంటుంది. కానీ మనకు రియల్ అయిన బిర్యానీ బియ్యం కంటే ఈ కొర్ర బియ్యంతో చేసుకునే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం ఒక లేయర్ పన్నీర్ వేసుకోవాలి. మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో అది. మీకు ఒకవేళ 3 లేయర్స్కి సరిపడ్డ అన్నం ఉంటే పన్నీర్ని 2 లేయర్స్లో మ్యారినేట్ చేసుకోవచ్చు. ఒకవేళ కింద గ్రేవీ పెట్టుకొని పైన అన్నం పెట్టుకొని మధ్యలో ఒక లేయర్ పన్నీర్ వేసుకుని దాని మీద అన్నం వేసుకున్నా మనకు సరిపోతుంది. ఏదైతే మిగిలిపోయిన బ్యాటర్ ఏదైతే ఉంటుందో మ్యారినేషన్కి యూజ్ చేసింది అది మనం ఈ మధ్యలో లేయర్లో వేసుకోవచ్చు. మనము ఈ పన్నీర్ని సపరేట్గా కుక్ చేయం. ఏదైతే బ్యాటర్ ఇప్పుడు మగ్గుతుందో అన్నంలో అది మనకు టేస్ట్ని చాలా బాగా ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొక లేయర్ అన్నం వేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మామూలుగా బాస్మతి బియ్యం అయితే మనం అన్నం మొత్తం పొడి పొడిగా వండుకుంటాం, అప్పుడు టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొర్ర బియ్యం కాబట్టి కొద్దిగా మనకు పచ్చిదనం తగిలితేనే టేస్ట్ ఉంటుంది. అలానే ఎక్కువ జ్యూసీగా వాటరీగా చేసుకోకండి. మనం బిర్యానీ లాగే చేసుకుంటాం, కాకపోతే కొద్దిగా మనకు ఆ టేస్ట్ రావడం కోసం దాన్ని కొద్దిగా వాటరీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటి మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే మనకు ఉడికంగానే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా మనం కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే పైన చాలా బాగుంటుంది. వీటి మీద కాజుతో కూడా కొద్దిగా మ్యారినేట్ చేసుకున్నామంటే మనకు బిర్యానీ ఓపెన్ చేయగానే చూడడానికి చాలా బాగుంటుంది. మనము బిర్యానీ రెడీ చేసుకోవడానికి దమ్ముకు వేయాలి కాబట్టి ఆ దమ్ముకు వేసేటప్పుడు మనం ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని కింద గ్రేవీ అనేది మనకు బాగా ఎసెన్స్ ఇస్తుంది అనమాట బిర్యానీలోకి. ఆ 5 minutes తర్వాత లో ఫ్లేమ్లో మొత్తం లో చేసేయాలి. సిమ్లో పెట్టి దాన్ని ఒక 15 to 20 minutes మనము మగ్గనివ్వాలి, కానీ మూత ఓపెన్ చేయకూడదు. కొన్ని వాటర్ పైన చిలిగించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు పైన ఉన్న ఏదైతే రైస్ ఉందో అది మనకు ఇది కాకుండా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes పెట్టుకోవాలి. మనం ఉడికాక ఆఫ్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే చూసారా ఎంత రుచిగా గ్రేవీగా బాగుందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు గనక మా పన్నీర్ బిర్యానీ చేసుకుని తిన్నాక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.